మన్యంలో ఘనంగా ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలనేదే ధ్యేయమన్న బీజేపీ నేతలు. దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ అద్వితీయమైన పాత్ర పోషిస్తుందని ఇతిహాస సంకలన సమితి విభాగ సంయోజర్ కొల్లు జగన్నాథం అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగాయి. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ ఆశయాలను అణచివేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయని, ఆర్ఎస్ఎస్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని 100 ఏళ్లు పూర్తి చేసుకుందని తెలిపారు. హిందువులు ఉన్నంతకాలం ఆర్ఎస్ఎస్ ఉంటుందని పేర్కొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను బతికించుకోవాలనేదే ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, ప్రముఖ డాక్టర్ డి రామ్మోహన్ రావు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ అహంకారం లేదు. వాడు డబ్బులోనే కాదు, నేను డబ్బులు ఇస్తాను, 10 మంది వస్తారు, 10 మంది మనుషులు పెడతాను, నేను ఒకసారి చేయించిన అలా వారు స్వయంగా అందులో పాల్గొన్నారు. అది హిందువుల సాధ్యమైనది. కానీ ఉపన్యాసాల వల్ల లేకపోతే ఇంకేదైనా ఇతర కార్యక్రమాల వల్ల మాత్రం కాదది. మోర్వీలో వరదలు వచ్చాయి, ఉత్తరకాశీలో భూకంపం వచ్చింది, గుజరాత్లో భూకంపం వచ్చింది. ప్రకృతి ఏర్పాట్లు, ప్రకృతిలో ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిని మనం ఎదుర్కొన్నాం. అది మాత్రమే కాదు, 1975లో ఎమర్జెన్సీ పెట్టారు. ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని హరించారు. ప్రాథమిక హక్కులు సస్పెండ్ చేయబడ్డాయి. ఎవ్వరు కూడా ప్రధానమంత్రిని కానీ ప్రభుత్వాన్ని కానీ ఒక్క మాట పల్లెత్తు మాట అనకూడదు అని పత్రికలన్నింటికీ కూడా వార్తలు ప్రచురించే పత్రికలన్నింటికీ కూడా తాకీదులు వెళ్ళిపోయినాయి. ఏమని? మీరు ప్రచురించే వార్త ముందరగా మా కలెక్టర్ గారికి చూపించాలి, కలెక్టర్ గారు టిక్ చేసినటువంటి వార్తలు మాత్రమే పేపర్లో వేయాలి. చాలా పత్రికలు అలాగే చేశాయి. కొన్ని స్వాభిమానం కలిగినటువంటి పత్రికలు ఉన్నాయి మనకి, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటివి. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు సంపాదక పేజీని, ఎడిటోరియల్ పేజీ అంటారు దాన్ని, ఎడిటోరియల్ పేజీని పూర్తిగా ప్రింట్ లేకుండా తెల్లకాగితంగా వేసి పంపించారు. అది ఒక రకమైన నిరసన. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజల యొక్క భావాల్ని ప్రభుత్వానికి, ప్రభుత్వం చేసిన నియంతృత్వపు పోకడలను ప్రజలకి తెలియజేయడానికి ఆర్ఎస్ఎస్ యువకులు ఆ రోజు 1975లో చాలా సమస్యలు ఎదుర్కొని కృషి చేశారు.